కార్పొరేట్ వసతులు, అధునాతన విద్యాబోధన, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు ఇవి ఆ సర్కారీ బడి ప్రత్యేకతలు. అందుకే అక్కడ సీటు కోసం పిల్లలు పోటీ పడ్డారు. ప్రైవేటు స్కూళ్ల నుంచి వలస వచ్చేశారు. అడ్మిషన్ల జాతర తట్టుకోలేక ఉపాధ్యాయులు చివరకు నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. కూటమి ప్రభుత్వ సంస్కరణల బెంచ్ మార్క్ అందుకొని ప్రైవేటుకు పోటీ చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల సక్సెస్ స్టోరీ ఇది. సీట్లు నిండినవి, నో అడ్మిషన్స్, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలి అంటూ రాసిన నోటీస్ బోర్డు చూడండి. ఇదేదో కార్పొరేట్ పాఠశాల ముందు పెట్టిన బోర్డు కాదు. రాజమహేంద్రవరం వీవర్స్ కాలనీలోని శ్రీ నాగరాజ స్పెషల్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో పెట్టిన నోటీస్. పచ్చని చెట్లతో నిండిన ప్రాంగణం, అధునాతన హంగులతో తరగతి గదులు, రుచికరమైన భోజనం, నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇవన్నీ ఈ పాఠశాల ప్రత్యేకతలు. ఉపాధ్యాయులందూ ఈ పాఠశాల ఉపాధ్యాయులే వేరు. మొక్కుబడిగా పాఠాలు చెప్పి పిల్లల్ని వదిలేయరు. చదువులో వెనుకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దానికి ఫలితాలు గతేడాది 10వ తరగతి పరీక్షల్లో కనిపించాయి. ముందెన్నడూ లేని రీతిలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఏకంగా 42 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులతో అదరగొట్టారు. టౌన్ ఫస్ట్ ర్యాంకులు సాధించడంతో పాఠశాల పేరు మార్మోగింది. ఇక్కడ పాఠాలన్నీ బాగా చెప్తున్నారు. మాకు ఐఎఫ్పి ప్యానల్స్ అన్ని బాగా యూజ్ అవుతున్నాయి. అర్థం కాదంటే మళ్ళీ చెప్తారు. బాగా అర్థమవుతున్నాయి మాకు లెసన్స్. మాకు కిట్స్, బుక్స్ అన్నీ యూజ్ అవుతున్నాయి. బాగా ఐఎఫ్పి ప్యానల్స్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి. మాకు ఇక్కడ లెసన్ పైన స్కానర్ ఉంటుంది. అది స్కాన్ చేసినా మాకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ అన్నీ చెప్తూ ఉంటాయి. స్కాన్ చేయగానే మాకు లెసన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ టీచర్స్ అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యి చేస్తున్నారు. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా వెంటనే క్లియర్ చేస్తారు. అందరూ టీచర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. బాగా చదవలేని పిల్లలు కూడా ఇప్పుడు బాగా చదువుతున్నారు. వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి మోటివేట్ చేసి వాళ్ళని ఇంకా బాగా మెరుగుపరుస్తారు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగున్నాయి. బెస్ట్ పెర్ఫార్మర్ల ఫోటోలతో పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీలు వేయించడం, కరపత్రాలు ముద్రించి ఇంటింటికి ప్రచారం చేయడం ఈ స్కూల్ రేంజ్ ను మార్చింది. ఈ ఏడాది అడ్మిషన్ల వరదే దానికి నిదర్శనం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సీట్లు కావాలంటూ పోటీ పడ్డారు. చూస్తే అన్ని తరగతుల్లోనూ సీట్లు నిండిపోయాయి. టీచర్స్ అండ్ చాలా ఫ్రెండ్లీగా, ఇంకా మన అవర్ ఫ్యామిలీలా ఉంటూ మనకి రానివి కూడా నేర్పిస్తూ ఉంటారు. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మాకు 100 days యాక్షన్ ప్లాన్ అక్టోబర్ నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతుంది. ఖాళీ పీరియడ్ అనేది ఉండదు. చాలా బాగా లెసన్ చెప్తారు. ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్ ఇంకా బెటర్ అని మేము చాలా అనుకుంటున్నాం. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మేము కంపల్సరీ చెప్తాము. అర్థం కాకపోయినా మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తామని అంటున్నారు. పీటీ సార్స్ 2 ఉన్నారు సార్. మాకు స్పోర్ట్స్ కూడా మాకు ఇంకా నేషనల్ లెవెల్స్కి కూడా తీసుకెళ్తున్నారు సార్. స్టేట్ లెవెల్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం సార్ స్పోర్ట్స్లో. 8 నుండి 9 వరకు ఎక్స్ట్రా క్లాసెస్ వాళ్ళకి అది అవసరం ఉండదు సార్. అయినా మా కోసం ఎక్స్ట్రా క్లాసెస్ ఈవినింగ్ కూడా ఎక్స్ట్రాగా ఉండి చెప్తారు సార్. ఏఐ సాంకేతికత జోడించి డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం విద్యార్థులకు స్పెషల్ అట్రాక్షన్. స్పోర్ట్స్, యోగా వంటి యాక్టివిటీస్ ప్లస్ పాయింట్స్. అలా అన్ని విషయాల్లోనూ నెంబర్ 1గా నిలవడం వల్లే ఈ పాఠశాలలో సీటు దొరకడం కష్టంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 6th క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. మేము చెప్పే పాఠాలు ఎంతవరకు అర్థమవుతున్నాయి అనేది అట్ ఎ టైం మేము స్క్రీన్లోనే హిస్టోగ్రామ్, గ్రాఫ్ ద్వారా మేము చూడగలుగుతున్నామండి. ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా అన్ని సైన్స్ కిట్స్ అని, ఇవన్నీ స్కూల్ కిట్స్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతున్నాయండి. 590 అబోవ్ రిజల్ట్స్ తెప్పించాలని మేము కూడా పోటీ పడుతున్నాము ఒకరికొకరు. అలాగే పిల్లలకు కూడా చెప్తున్నాము. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుందో అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మేము చెప్పడం వల్ల పిల్లల్లో మోర్ రిజల్ట్స్ అనేది మాకు వస్తున్నాయి. పిల్లలకి చదివింది ఇంకా బాగా రివైజ్ చేయడం వల్ల, నెంబర్ ఆఫ్ టెస్ట్ పెట్టడం వల్ల మాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సిడి గ్రేడ్ వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాం కాబట్టి అది మాకు సక్సెస్ని పిల్లల వైపు మళ్లించడానికి అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. పెరిగిన అడ్మిషన్లతో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. 10వ తరగతిలోనే 45 మంది విద్యార్థుల చొప్పున 5 సెక్షన్లు నడుస్తున్నాయి. బెంచీలపై కూర్చోబెడితే సరిపోవని భావించి కొన్ని తరగతుల్లో పిల్లలను కింద కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. మరికొందరు టీచర్లతో పాటు అదనంగా బెంచీలు, వాష్రూంల వంటి సౌకర్యాల కోసం ఉపాధ్యాయులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం యొక్క రూల్స్ ప్రకారం కంటే అదనంగా మనం విద్యార్థులను
జాయిన్ చేసుకోవడం జరిగింది. ఈ పాఠశాలలో గత విద్యా సంవత్సరం పోలిస్తే 100% స్ట్రైక్ రేట్తో 142 మందికి 142 పాస్ అయ్యారు. 42 మందికి 500 మార్కుల పైన వచ్చి 2 ట్రిపుల్ సీట్లు రావడం జరిగింది. మరి అడ్మిషన్స్ ఫుల్ అని పెట్టినప్పటికీ వచ్చినటువంటి విద్యార్థులను ఇప్పటికీ జాయిన్ చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సీట్లిప్పించాలంటూ స్థానిక నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. సిఫార్సులపై ఏం చెయ్యాలో అధికారులకు పాలుపోవడం లేదు. అత్యుత్తమ బోధన, అపార అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల బృందం, సకల సదుపాయాలు ఇవి రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగేందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు గాను విశేషంగా ప్రచారం చేయడం, అదేవిధంగా కల్పిస్తున్నటువంటి సదుపాయాలంటూ కూడా ప్రజలకు వివరించడం సహా పలు ప్రోత్సాహకాలు ప్రకటించి ప్రోత్సహిస్తుండడంతో ఈసారి ప్రభుత్వ బడులన్నీ కూడా విద్యార్థులతో కలకలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా సదుపాయాలు కల్పించే విషయంలోనూ ప్రత్యేకంగా చొరవ తీసుకొని తగిన చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రవరం నుంచి కెమెరామెన్ ప్రకాష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.